Hello all, welcome to Cricket. సో టాటా ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 23 ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జీ జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది అండ్ చాలా చాలా డామినెంట్గా గెలిచారు. సో ఆర్సీబీ వాళ్ళ లాస్ట్ ఇయర్ వాళ్ళ ఛాంపియన్స్ అయ్యారు కదా, సో ఆ ఛాంపియన్స్ లాగా ఆడుతున్నారు. వాళ్ళు విజయం ఇది కొనసాగిస్తూనే ఉన్నారు. వేరేస్ ఎల్ఎస్జీకి మనం చెప్పుకున్నట్టుగానే వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. సో ఎప్పుడైతే వాళ్ళ బ్యాటింగ్, సో వాళ్ళ స్ట్రెంత్ అంతా వాళ్ళ టాప్ 4 బ్యాటింగ్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఎప్పుడైతే వాళ్ళ టాప్ 4 బ్యాటర్స్ నలుగురు త్వరగా అవుట్ అయ్యారో, సో వాళ్ళకి ఆ ఇష్యూస్ ఉన్నాయి. సో ఫస్ట్ టాస్ ఓడిపోయి ఎల్ఎస్జీ వాళ్ళు బ్యాటింగ్ చేసి 140 పెట్టారు బోర్డ్, 140 రన్సే పెట్టారు బోర్డ్ మీద. సో ఆర్సీబీకి అసలు 140 అనేది ఇస్ నథింగ్. అంటే ఇప్పుడు ఈక్వేషన్స్ కూడా మారిపోయాయి కదా, ఇప్పుడు పిచ్చెస్ ఎలాగున్నా ఏమున్నా 200 అనేది మినిమం స్కోర్ అయిపోయింది, పార్ స్కోర్ అయిపోయింది. సో అలాంటప్పుడు ఆర్సీబీతో మ్యాచ్ ఆడుతూ వాళ్ళకి ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, దట్టు చిన్నస్వామి గ్రౌండ్లో ఆడుతూ 140 చేస్ చేయడం అనేది ఇంకా ఎవరికైనా అది చాలా చాలా ఈజీ థింగ్ అని చెప్పాలి. సో అలాగే ఆర్సీబీ వాళ్ళు 15 ఓవర్స్లోనే ఆ రన్స్ని చేస్ చేశారు. సో ఒక పెద్ద విన్. సో ఆర్సీబీ వాళ్ళు ఏంటంటే రాజస్థాన్తో ఒక మ్యాచ్ ఓడిపోయారే కానీ, ఆ తర్వాత వాళ్ళు ఈ టోర్నమెంట్లో ఆడిన ప్రతి మ్యాచ్లోనూ వాళ్ళు గెలవడమే కాకుండా చాలా డామినెంట్గా గెలుస్తున్నారు. వాళ్ళు బ్యాటింగ్లోను బౌలింగ్లోను చాలా చాలా డామినెన్స్ చూపిస్తున్నారు అపోజిషన్ మీద. సో అది ఆర్సీబీలో మెచ్చుకోవాల్సిన విషయం. అండ్ వాళ్ళు ఇప్పుడు టేబుల్ టాపర్ అయ్యారు. ఎల్ఎస్జీ విషయానికి వస్తే వాళ్ళకి ఏది కలిసి రాలేదు మ్యాచ్లో. మ్యాచ్లో ఒక 40 చేశాడు. ఆ తర్వాత పంత్, పురాణ్ ఇద్దరు కలిసి ఒక్కొక్క రన్నే చేశారు. మార్క్రమ్ 12 చేశారు. సో పంత్ ఇంజూర్డ్ అయ్యాడు హేజల్వుడ్ బౌలింగ్లో ఫస్ట్ స్టార్టింగ్లో. సో అతను మళ్ళీ వచ్చి వెంటనే అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్‌లో ముకుల్ చౌదరి, ఆయుష్ పటేల్ ఒక 38 చేయడం వల్ల వాళ్ళకి 140 వచ్చింది. లేదంటే వాళ్ళు ఇంకా తక్కువ స్కోర్‌కి ఆల్ ఔట్ అయ్యి ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏది కలిసి రాలేదు. బట్ ఆర్సీబీ బౌలింగ్ మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఏశారు. ఫెంటాస్టిక్‌గా ఏశారు. సో ఈ మ్యాచ్‌లో హేజల్వుడ్ వచ్చాడు. అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. సో అతను 4 ఓవర్స్‌లో 20 రన్స్ ఏమో ఇచ్చి జస్ట్ ఒక్క వికెట్, 4 ఓవర్స్‌లో జస్ట్ 20 రన్సే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. సో పవర్ ప్లేలో లోవెస్ట్ పవర్ ప్లే ఇది ఎల్ఎస్జీకి ఈ సీజన్‌లో అని చెప్పాలి. ఈ సీజన్‌లో కాదు, ఓవరాల్‌గా ఎల్ఎస్జీకి. సో పవర్ ప్లేలో దే ఏబుల్ టు స్కోర్ ఓన్లీ 36 రన్స్ ఆర్ 34 రన్స్. అప్పటికి 2 వికెట్స్ పోయాయి. సో ఫెంటాస్టిక్ పవర్ ప్లే బౌలింగ్. రసిక్ సలందార్ని తీసుకొచ్చారు. అతను 4 వికెట్లు తీశాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ ఒక 3 వికెట్లు తీశాడు. సో ఆర్సీబీ బౌలర్స్‌లో ప్రతి ఒక్కరు అసలు వాళ్ళు ఏసే ఆ లైన్ అండ్ లెంత్స్‌కి ఎల్ఎస్జీ బ్యాటర్స్ దగ్గర నుంచి అసలు ఆన్సర్ లేదు. సో అలాగే వాళ్ళ స్పిన్నర్స్ కూడా భలే బాగా పర్ఫార్మ్ చేశారు. టైట్ బౌలింగ్ ఏశారు. సో ఆర్సీబీ బౌలర్స్ అందరూ పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంత్ యూజ్ చేశారు ఎల్ఎస్జీకి. సో ఎల్ఎస్జీ దగ్గర ఆన్సర్స్ లేవు. అండ్ ఇంకా ఎల్ఎస్జీ ఇంకా ఆర్సీబీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి చేజ్ ఈజీ అయిపోయింది. సో విరాట్ కోహ్లీ ఒక 49 చేశాడు. 1 రన్‌తో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. అండ్ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ అతని దగ్గరే ఉంది. ఇంకా మిగతా వాళ్ళు లాస్ట్‌లో టిమ్ డేవిడ్, రొమారీ షెపర్డ్ ఒక మంచి నాక్స్‌తో మ్యాచ్‌ని ఫినిష్ చేశారు. అండ్ జితేష్ శర్మ ఒక మంచి 28, 29 ఒక మంచి కేమియో ఆడాడు. సో వాళ్ళకి చేజ్ ఈజీ అయిపోయింది. సో 15 ఓవర్స్‌లో వాళ్ళు రన్ స్కోర్ చేసేశారు. దీంతో ఏంటంటే వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఎల్ఎస్జీకి మనం చెప్పుకున్నట్టుగానే ఇష్యూస్ ఉన్నాయి. సో వాళ్ళ టీం మొత్తం వాళ్ళ బ్యాటింగ్ మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. సో వన్స్ ఒకవేళ వాళ్ళ బ్యాటర్స్ టాప్ 4 మంచి ఫామ్‌లో ఉండి ఒక 200, 210 ప్లస్ గాని స్కోర్ చేస్తుంటే మ్యాచ్ రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో. బట్ 140 అది ఆన్ ఎనీ డే ఇట్స్ చేజబుల్. దట్ టూ చిన్నస్వామి లాంటి స్టేడియంస్‌లో 140 ఇట్స్ వెరీ వెరీ సింపుల్. సో అది ఇక మ్యాచ్ విషయానికొస్తే. అండ్ ఎల్ఎస్జీ బ్యాటింగ్ విషయంలోకొస్తే వాళ్ళకి పురాణ్ నుంచి వాళ్ళకి వరుసగా 5 మ్యాచ్‌ల్లోనూ పురాణ్ వాళ్ళకి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. సో అతని నుంచి మంచి పెద్ద నాకు డ్యూ ఉంది. ఈ స్టేడియంలో అతనికి మంచి రికార్డ్ ఉంది. బాగా ఆడతాడు అనుకున్నాం. బట్ అతను ఆడలేదు. ఎందుకో అతను అసలు ఫామ్‌లో లేడు. బాల్ సరిగ్గా టైమ్ చేయలేకపోతున్నాడు. మరి చూడాలి ఎల్ఎస్జీ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్‌లో ఏమన్నా మార్పులు, చేర్పులు చేస్తారేమో చూడాలి. బట్ ఓవరాల్ ఆర్సీబీకి మళ్ళీ ఇంకో మంచి కమాండింగ్ విన్.